స్వలాభం కోసం వందల ఏళ్ల నాటి చెరువును ఇష్టానుసారం రూపురేఖలు మార్చేశారు. ప్రకృతి సిద్ధంగా చెరువుకు వచ్చే నీటి దారులు మూసేశారు. చేపల పెంపకానికి వీలు లేకుండా పెద్ద పెద్ద గుంతలు తవ్వి మట్టి తరలించేసుకున్నారు. చెరువు సుందరీకరణ ముసుగులో వైసీపీ నేతలు సాగించిన నిర్వాకం మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి గండికొట్టింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో 12 ఎకరాల్లో ఊర చెరువు ఉండేది. తరతరాలుగా ఈ చెరువులో చేపలు పెంచి విక్రయించి మత్స్యకారులు జీవనోపాధి పొందేవారు. సమీపంలోని కొత్త చెరువు నుంచి ఈ ఊర చెరువుకు నీరొచ్చేది. అలాగే చెరువు నిండితే నీరు బయటకు పోయేందుకు అవుట్ ఫాల్ సైతం ఉండేది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ప్రహరీ నిర్మాణం, రివిట్మెంట్ నిర్మాణ పనులు చేపట్టారు. చెరువులోకి నీరు వచ్చిపోయే మార్గాలు మూసివేశారు. పైగా చెరువు గర్భం నుంచి పెద్ద ఎత్తున మట్టి తరలించడంతో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడ్డాయి. 3 ఏళ్లుగా చెరువులోకి నీరు రాకపోవడంతో పిచ్చి చెట్లు మొలిచాయి. చేపల పెంపకం లేక ఉపాధి కోల్పోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు మీద సుమారు బలభద్రపురం గ్రామంలో 300 మంది మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నారండి. వాళ్ళందరినీ కూడా నమ్మించి 3 సంవత్సరాలుగా వాళ్ళకి చెరువు మీద ఏ విధమైనటువంటి ఆదాయం కూడా లేకుండా చేసి మత్స్యకారులు పొట్ట కొట్టడం జరిగిందండి. చెరువు గర్భంలో ఉన్నటువంటి మట్టిని అంతా కూడా తవ్వేసి బండ కింద ఏర్పాటు చేసి ఒక గొయ్య ఎక్కడ పడితే అక్కడ గోతుల మాదిరిగా చెరువుని తవ్వేసి ఉంచడం జరిగిందండి. ఇది మత్స్యకారులకి ఏ విధంగానూ కూడా చేపలు అభివృద్ధి చేసుకునేటందుకు నిరుపయోగంగా తయారు చేసి వదిలేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చెరువుకి వెదుల చెరువు నుంచి వచ్చేటువంటి వరద నీరు కానీ వంత నీరు కానీ కొత్త ఊర చెరువులోకి వస్తే ఈ చెరువులోకి వచ్చి తూము కానీ బయటికి పోయి తూము కానీ 2 తూములు కూడా పూర్తి చేసి ఈ చెరువులోకి ఏ విధమైన నీరు కూడా రాకుండా బయటికి పోకుండా ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీ రామదుర్గ ప్రాథమిక మత్స్యకార సొసైటీ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా చెరువులో చేపలు సాగు చేసేవారు. సుమారు 100 కుటుంబాలకు చెందిన 300 మంది మత్స్యకారులు ఈ చేపల పెంపకం ద్వారానే జీవనోపాధి పొందేవి. ఊర చెరువు చేపల సాగుతో పంచాయతీకి కూడా 2,15,000 ఆదాయం వచ్చేది. వైసీపీ నేతల నిర్వాకంతో ఆ ఆదాయమూ పోయింది. మత్స్యకారుల ఉపాధి మంటగలిసింది. అధికారుల చుట్టూ తిరిగి విసిగిన మత్స్యకారులు చెరువును మళ్లీ బాగు చేసుకుంటున్నారు. తమ సొంత నిధులతో గుంతలు పూడ్చుకుని చదును చేసుకుంటున్నారు. చేపల వృత్తి అండి, నారు పోసుకోవడం, పెంచుకోవడం, దానివల్ల మేము జీవనోపాధికి పోషించుకునే వాళ్ళు సార్. కానీ 3 సంవత్సరాలు బట్టి మాకు ఇందులో వచ్చి లేదు కాకుండా అలాగా అద్దె కింద వదిలేశారు సార్. జమ్ము పట్టేసి పెద్ద పెద్ద గోతులు పెట్టేసి ఉండేస్తారు సార్. దాన్ని ఇప్పుడు మీ సొసైటీ మీద కొంత డబ్బు అప్పు చేసి దీన్ని మళ్ళీ మేము శుభ్రంగా గోతయి పూడుస్తున్నాం సార్. ఇప్పుడు వచ్చి మాకు రూపాయి ఆధారం లేదండి, బతుదేరు పోయింది సార్. ఇలా కడేస్తున్నారు కదా మీరు, మాకు ఈ దారి ఏముందని అడిగితే మీకు ఎందుకమ్మా మేము చేస్తాం, అన్నీ చేసిన తర్వాత మీకు అన్నీ చేసి మాకు అప్పచెప్తాం అని చెప్పొచ్చారు. ఆ తూము గురించి కూడా వెళ్ళామండి. తూము గురించి వెళ్తే తూము కూడా అలాగ అన్నారండి, మీ తూము కప్పెడేస్తున్నారా ఏం చేయమంటారో అడిగితే ఏమన్నారంటే మీకు ఎందుకమ్మా మేము చేస్తాం, మీకు ఎందుకు మీకు ఎందుకు అన్నీ చేస్తాం, బోరు కూడా కొడతానని చెప్పారు. నీరు ఎలా ఉందంటే నీరు కూడా చేయాలంటే నీరు కూడా మీకు ఎందుకు బోరు కొట్టి మీకు అప్పచెప్తామమ్మా అని చెప్పొచ్చారు. అలాగే అండి అని మేము వచ్చేసేవాళ్ళం అండి. అలాగే వెళ్తుండే వచ్చేసేవాళ్ళం, అలాగే చెప్తుండేవారండి. మాకు ఏం కావాలంటే సార్ నీరు వచ్చి నీరు కావాలి సార్, వెళ్ళిపోయిన నీరు కావాలి సార్, రేవు మంచి రేవు కావాలి సార్. దాదాపు ₹1,50,00,000 విలువైన బిల్లులు చేసుకోవడమే లక్ష్యంగా చెరువు సుందరీకరణ పనుల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఊర చెరువు సుందరీకరణ అన్నారు, రుడా నిధులైతే ఖర్చు పెట్టేశారు. పనులు మాత్రం అసంతృప్తిగా వదిలేయడంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ఊర చెరువు పనుల్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.